క్యాంటీన్ అది మళ్ళీ పునరుద్ధరించడం ద్వారా మంచి పని చేశాడు. అలాగే ఏవైతే ఇంత డబ్బులు ఇవ్వటం కూడా గతంలో ఏనాడు చంద్రబాబు ఒప్పుకునే మనస్తత్వం కాదు. అవును, ఫస్ట్ టైం ఈ మాత్రం డబ్బులు ఇచ్చాడు. ప్లస్ రేపు మా ఆటో డ్రైవర్లకు 15,000 కూడా ఇస్తానని ప్రకటిస్తున్నారు. చేనేత కార్మికులకు ఇచ్చారు డబ్బులు, ఒప్పుకోవాలి. మత్స్యకారులకు పెంచుతానన్నది పెంచారు. కాబట్టి గతంలో బాబుతో కంపేర్ చేస్తే 100కి 80% మార్పు. అదే సందర్భంలో టోటల్ సూపర్ 6 లో చూస్తే 40% ఫెయిల్. అంటే జగన్ చూసి మారారనుకోవాలేమో, జగన్ ఇచ్చిన సంక్షేమాన్ని చూసి మారారనుకోవాలి. మారాలంటే తప్పలా. పబ్లిక్ ఇంతకు ముందు ఎందుకు ఓడగొట్టారు? వీళ్ళు మాట చెప్తారు చెయ్యరు. రాజశేఖర్కి చెప్తే చేశాడు, జగన్ చెప్తే చేస్తాడని నమ్మారు. జగన్ చెప్పింది చేశాడు. ఎన్నికల ముందు ఒక మాట అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకంటే జగన్ కంటే మెరుగైన సంక్షేమం ఇస్తామని. ఇప్పుడు నిన్న సూపర్ హిట్ తో ఆ మెరుగైన సంక్షేమం ఇచ్చారని అనుకోవచ్చా? అంటే కంపారిజన్ పరంగా చూస్తే దాంతో అసలు లెక్కయకూడదు. నవరత్నాలు వచ్చినప్పుడు జగన్ ఇచ్చిన సంక్షేమానికి, జగన్ ఇచ్చిన పాలనకి అసలు వీళ్ళకి అస్తమ శశాంకం తేడా. అంటే ప్రతి దాంట్లో హైక్ సంతృప్తి పడతాడు తప్పించి అది కూడా నాకు తెలిసి పూర్తిగా సంతృప్తి పడతారని నేను అనుకోవటం. వాళ్ళు అంటే ప్రతి దాంట్లో హైక్ కనిపించట్లేదా? నేను అనేది 3,000 4,000 అయ్యింది, 15,000 20,000 అయ్యింది. ఇలా హైక్ 2,000 నుంచి 3,000 అవ్వలేదా? 250 పెరగలేదా? బేసిక్ గా వచ్చేది పెరగదల అనేటటువంటిది రొటీన్. టోటల్ అమౌంట్ చేతిలో చూస్తే ఏడాదికి 18,000 చేతిలో ఆడతా, లేదా ఆ డ్వాక్రా రుణమాఫీ పేరుతో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయి ఇవి ఆషామాషి వ్యవహారం.